సక్రమ పద్ధతిలో ఎన్నికలు జరిగితే గెలవలేమనే భయంతో వైసీపీ అక్రమాలనే నమ్ముకుంది. దౌర్జన్యాలకు తెగబడుతోంది. ప్రత్యర్థులు ప్రచారం చేయకుండా అడ్డుకుంటోందనే ఆరోపణలున్నాయి. అరాచకాలకు పాల్పడుతోందనే విమర్శలు ఉన్నాయి. తిరుపతిలో అధికార పార్టీ నేతల కుట్రలు కుతంత్రాలపై ఇన్సైడ్ స్టోరీ. సాధారణ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో తిరుపతిలో వైసీపీ అక్రమాలనే నమ్ముకుంది. దాడులు, దౌర్జన్యాలు చేసేనా నెక్కాలని చూస్తోంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక, ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ తో పాటు కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో అవలంబించిన పోకడలనే ఈ ఎన్నికల్లోనూ అనుసరించడం విమర్శలకు తావిస్తోంది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ప్రచారం చేయకుండా అడ్డుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఈ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నిక తీరును ప్రపంచం మొత్తం చూసింది. వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయించారనే విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఏ చర్యలు లేకపోయినా ఆ తర్వాత ఎపిక్ కార్డులు డౌన్లోడ్ విషయంలో పలువురు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అనంతరం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన వారి నుంచి దౌర్జన్యంగా డాక్యుమెంట్స్ లాక్కున్నారనే విమర్శలు వచ్చాయి. వీలైనన్ని కార్పొరేటర్ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ తర్వాత నిర్వహించిన తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నికల్లో పోలింగ్ బూత్స్ లోనే కూర్చుని రిగ్గింగ్ చేసుకుని తాము అనుకున్న వారిని డైరెక్టర్లను చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా ప్రతి ఎన్నికల్లోనూ జనాన్ని ఓటు వేయలేదు. జగన్ కు జనం ఓటేసి ముఖ్యమంత్రిని చేస్తే తిరుపతిలో మాత్రం ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. పైగా వైసీపీ నేతలు నిస్సిగ్గుగా తమ చర్యలను సమర్థించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ పరిస్థితి. ఇదే శ్రీవారి భక్తులకు, తిరుపతి వాసులను కలిచివేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తిరుపతి పరువు ఏం కావాలనే ధ్యాస ఏమాత్రం లేకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డి, శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ ఈ పాపంలో భాగస్వాములయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఓట్లు, నామినేషన్లు మాత్రమే వేయనీయలేదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రచారం చేసుకోనేయటం లేదు. 2 రోజుల క్రితం గిరిపురంలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం చేస్తుంటే వైసీపీ నేతలు, కార్యకర్తలు కావాలనే ఓ గోడలా అడ్డుగా నిలబడ్డారు. జనసేన అభ్యర్థి శ్రీనివాసుల వర్గం వైసీపీ ప్రచారాన్ని ఎక్కడా ఇలా అడ్డుకోలేదు. ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకోవటం ద్వారా వైసీపీ తిరుపతిని ఏం చేయాలనుకుంటుందనే ప్రశ్న వస్తోంది. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి దౌర్జన్యాలు జరగలేదంటున్నారు జనం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఊర్లో పెద్దలందరూ కూర్చుని ఎవరికి మద్దతు ఇవ్వాలో మాట్లాడుకునేవారు. టీడీపీ ఏర్పాటైన తర్వాత కూడా కొన్ని పోలింగ్ బూత్స్ లో కాంగ్రెస్ రిగ్గింగ్ చేసుకునేది. ఆ తర్వాత ఈ సంస్కృతి పోయింది. అయితే 2009లో పీఆర్పీ అధినేత చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. అప్పుడు కూడా చిరంజీవి బస చేసిన హోటల్లో పోలీసులతో తనిఖీలు చేయించి ఇబ్బంది పెట్టారని చెబుతారు. ఆ తర్వాత చిరంజీవి ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు షాడోలో అనుసరించేవారు. దీంతో తిరుపతి ప్రజల్లో హస్తం పట్ల వ్యతిరేకత పెరిగి చిరంజీవికి అనుకూలంగా మారటంతో ఆయన నెగ్గారు. తిరుపతిలో ఇప్పుడు చేస్తున్న ఆగడాలు కూడా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే చర్చ సాగుతోంది. గిరిపురంలో కూటమి అభ్యర్థిని అడ్డుకోవడంతో తిరుపతిలో వైసీపీ పట్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను అడ్డుపెట్టుకుని ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు గూండాలను అడ్డుపెట్టుకుని ప్రచారం కూడా చేయనీయకుండా అడ్డుకుంటోంది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో బీసీలను కూటమి నేతలు కొట్టినట్టు సొంత మీడియాలో కథనాలు రాయించింది. కులాల మధ్య కుమ్ములాటలకు తెరతీయటానికి వైసీపీ ఎత్తుగడలు వేసింది. మొత్తం మీద వైసీపీ పోగడలపై తిరుపతి వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తిరుపతిలో మున్ముందు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయనే ఆందోళన నెలకొంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.